జై శ్రీరామ్. ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన నాటి నుండే సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ నిజమైన జాతీయవాది, అంటే అమెరికన్ జాతీయవాది. అప్రిషియేట్ చేయాల్సిందే డొనాల్డ్ ట్రంప్ను. ఎవ్వరు ఏమనుకున్నా నా అమెరికా ఫస్ట్ ఉండాలి, నా అమెరికా గొప్పగా ఉండాలి, నా అమెరికా ముందుండాలి, నా అమెరికా ప్రజలు బాగుండాలని కోరుకుంటున్న నిజమైన ప్రెసిడెంట్, నిజమైన దేశాధ్యక్షుడు, నిజమైన రాజకీయ నాయకుడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇది కొందరికి కంటగింపుగా ఉండొచ్చు, కొందరికి ఇబ్బంది కూడా కలుగుతోంది. ముఖ్యంగా అందులో మన భారతీయులం కూడా ఉన్నాం. ముఖ్యంగా భారతీయుల్లో స్టూడెంట్ వీసా మీద వెళ్తున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు మనం వీడియో చేస్తున్న ఉద్దేశం కూడా అదే. వాళ్ళు ఎలా అన్నది ప్రశ్న. దీనికి సంబంధించి వరంగల్లో ఉన్న ఒక ఆత్మీయుడు గట్ల రవీందర్ అని ఒక చిన్న, అంటే వాళ్ళ కొడుకు అక్కడే ఉంటాడు, అక్కడి పరిస్థితిని తెలుసుకొని ఒక మెసేజ్ చేశారు నాకు. దాని గురించి ఏంటంటే, భారతదేశం నుండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన సూచన. ప్రస్తుతము F1 వీసా మీద ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మీరు పార్ట్ టైం కోసం బయట గ్యాస్ స్టేషన్లో లేదా మోటల్ అంటే లాడ్జ్లో లేదా ఇంకెక్కడైనా పని చేస్తున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా రెస్టారెంట్లు, సబ్వేలు, యూనివర్సిటీ క్యాంపస్ బయట ఇటువంటి వాటిలో పని చేసుకునే మన తెలుగు విద్యార్థులు ఎవరైనా ఒక నెల రోజులు ఓపికగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మీకు ఆన్లైన్ క్యాంపస్లో కనుక SSN వచ్చి ఉంటే వారానికి 20 గంటలు సంతోషంగా పని చేసుకోండి. అంతేగాని బయట ఎటువంటి చోట మీరు పనికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా ఒక యూనివర్సిటీ వీసా పైన స్టాంపింగ్ అయ్యి అమెరికా వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ కనుక మారి ఉంటే మీరు ఖచ్చితంగా నెల నుండి 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఉన్న చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళి మీరు నమ్మిన స్నేహితులతో ప్రొటెక్షన్ తీసుకొని ఉండండి. ఎందుకంటే మీరు యూనివర్సిటీ మారినట్టుగా మీ మిత్రులతో మీరు పార్ట్ టైం చేస్తున్నట్టుగా ఆ పార్ట్ టైం చేసిన పరిసరాల్లో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీకు కొంత థ్రెట్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు మీ పైన ఏదైనా గర్జెస్ కనుక ఉంటే దానివల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకని మీరు ప్రస్తుతం ఉంటున్న చోటు నుండి సేఫ్టీ ప్లేస్లోకి మారడం అన్ని విధాలా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది అతను పంపించిన మెసేజ్ అన్నమాట. అంటే ఈ F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనేది దీని సారాంశం. అంటే బేసికల్గా ఇది మన భారతీయ విద్యార్థులకు కంటగింపే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఒకటి ఆలోచించాల్సింది, వాస్తవంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు. భారతీయులు అంటే భారతీయులు కాదు, ప్రపంచ దేశాల నుండి, చాలా దేశాల నుండి అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి, లేదా ఒక వారానికి 20 గంటలు పనిచేసే సౌకర్యం ఉన్న వీసా మీద వెళ్తే వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ పని స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ కాలేజీలు వదిలిపెట్టి కేవలం పని చేసుకుంటూ ఉండడం, కాలేజీకి వెళ్ళకపోవడం, చదువుకోకపోవడం చేయడం వల్ల కొన్ని అనర్థాలు వస్తున్నాయని చెప్పని, దీనివల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పని డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నాడు. కాబట్టి ఇది తీసుకొచ్చాడు. అయితే దీనివల్ల కొంత తాత్కాలికంగా భారతీయ విద్యార్థులకు కష్టమే, అందులో డౌట్ లేదు. కానీ వారి దేశానికి సంబంధించిన విషయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో జైల్లో లాంటి ప్రదేశంలో పెడతానని కూడా చెప్తున్నాడు. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదొక సెక్షన్ అయినా కూడా ఇదే కనుక మన భారతదేశంలో నరేంద్ర మోడీ కనుక ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఎన్ని కష్టాలు వస్తాయనే ఒక చర్చ నడుస్తుంది. రోహింగ్యాలను పంపించేద్దాం రాబోయే పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలను పంపిద్దామంటే ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? అమెరికాలో ప్రతిపక్షం అనేది ఒక నోటి నుండి ఒక మాట తీస్తుందా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి? ఈవెన్ ప్రతిపక్షం అయినా కూడా వాళ్ళు ఏమనట్లేదు, ఎందుకంటే చేస్తున్న పని మంచిది కాబట్టి. మన దేశంలో అలా కాదు కదా, ఓట్లు కావాలి, అక్కడ కూడా ఓట్లు కావాలి. కానీ ఇక్కడ ఓట్ల రాజకీయం నడుస్తుంది, అక్కడ ఓట్లు మాత్రమే కావాలి. ఇలాంటి రాజకీయాలు అంటే మన భారతదేశానికి అమెరికా కంపేర్ చేస్తే ఇలాంటి నిర్ణయం కనుక ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారు భారతీయుల్లో?
భారతదేశ రాజకీయ పార్టీలో కానీ భారతీయ ప్రజల్లో కానీ ఎంతమంది ఉంటారు రోహింగ్యాలను పంపించేద్దామంటే లేదా విదేశీ అక్రమ వలసదారులను పంపించేద్దామంటే ఎంతమంది సపోర్ట్ చేసేలాగా ఉన్నారు. ఏదైనా దీనివల్ల కొంత రాజకీయాన్ని మనం కంపేర్ చేసుకొని చూసుకున్నా కూడా ఇది తాత్కాలికమే. అంటే మన దేశ సమస్యలు మనకి, వాళ్ళ దేశ సమస్యలు వాళ్ళకి. ఏదైనా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి దేశ ప్రజలు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక భారతీయులకు కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేదే వాళ్ళు, అరే డబ్బులు మనకు అవసరం ఉంటాయి, అక్కడ ఏదో ఇంత పని చేసుకొని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళదిద్దాము అని చెప్పి అనుకునే వాళ్ళు కొందరు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొందరు కష్టపడి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మొత్తం తల్లిదండ్రులు పంపిస్తా అంటే ఇక్కడ వీళ్ళు కొందరు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికరంగా భారతీయ ప్రజలకు, భారతీయ విద్యార్థులకు కొంత ఇబ్బందే. వేరే భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశ ప్రజలకు కూడా ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. కాకపోతే తప్పదు మరి. ఈ సందర్భంలో తెలంగాణ సామాన్య చెప్పేది ఏంటంటే, అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులు కానీ భారతీయ విద్యార్థులందరూ కానీ కలిసికట్టుగా ఉండాలి. ఒకరి మీద ఒకరు షికాయతు చేసుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఆన్లైన్ పోర్టల్ వచ్చింది. అందులో ఎవరైనా కూడా పలానా వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఈ టైంలో పనిచేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పని మెసేజ్ చేస్తే వెంటనే డిపార్ట్మెంట్ పోలీసులు రావాలి, అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన అంత సులభం చేసేసారు ఇప్పుడు పరిస్థితిని. కాబట్టి భారతీయులందరూ ఒకరినొకరు సహకారం చేసుకుంటే బాగుంటుందన్న వాదన కూడా ఒకటి వస్తున్నది. జై శ్రీరామ్.